నంద్యాల వైసీపీలో తారాస్థాయికి అసంతృప్తి స్వరాలు చేరాయి. 2 రోజుల క్రితం జడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి చేపట్టిన స్థానిక ఆత్మగౌరవ యాత్రకు ఎలాంటి పర్మిషన్ లేదంటూ పోలీసులు మాత్రమే నిలిపివేశారు. ఈ నేపథ్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా మౌన దీక్షకు కృష్ణారెడ్డి పూనుకోవడంతో ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆ తర్వాత తన కార్యాలయం వద్ద చేరుకుని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. స్థానికులను అంటావు, ఎంత ధైర్యమయ్యా నీకు? స్థానికులు అంటే లెక్కలేదా మీకు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చి నీ కుటుంబాన్ని మేము 20 సంవత్సరాల నుంచి మోసుకుంటా, సరే మీలో ఏదో తప్పులు ఒప్పులు జరుగుతుంటాయిలే, అందరం కలిసి అన్నదమ్ములు లెక్క ఒక పార్టీలో ఉన్నాము, ఏదో జరుగుతుంటాయిలే అని చెప్పి ఇన్ని రోజులు మేము మోస్తా వస్తే, నువ్వు తీరా తీసుకొస్తే మేము ఇన్ని రోజులు చేసిన దాన్ని మమ్మల్ని తీసుకొచ్చి గంగలో ముంచుతారంటారు చూడు. నట్ట నడిబొడ్డున గాంధీ చౌక్లో మమ్మల్ని గంగలో అట్ట ముంచుతిరి. నువ్వు ఒక మాట అంటివి, నీ కొడుకు ఒక మాటనే. అడిగిన దాన్ని నేను పార్టీ పెద్దల దాకా తీసుకెళ్ళాను, అక్కడి నుంచి ఏం స్పందన లేదు. మీ మీద యాక్చువల్గా అయితే ఇప్పుడు రోజు ఎమ్మెల్యే గారి మీద సుమోటో కేసు బుక్ చేయాలి. మానవ హక్కుల సంఘంలో మేము కంప్లైంట్ చేస్తే ప్రతి ఒక్కటి జరుగుతుంది. ఈరోజు మరి ఇన్ని రోజులు నన్ను ఆత్మగౌరవ యాత్ర అని నన్ను హేళన చేస్తున్నారు నీ గ్రూపుల్లో. ఆత్మగౌరవ యాత్ర ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నారు అందరూ. ఎందుకు చేస్తున్నాను చెప్పు, నువ్వే చెప్పు. నువ్వు మాట్లాడితేనేమో కరెక్ట్లు, మీరు అన్ని కరెక్ట్లే చేస్తారు, మీరు పెద్ద పత్తి గింజ, మీరు మిగతా వాళ్ళందరూ దొంగలు. ఈరోజు నీ కథ అంతా కూడా బట్టబయలు చేసుకుందాం రా. మేమేం చేసినాము,